पूरा लोकल బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ అర్థమైంది. లాస్ట్ టైమే కష్టంతో మనం గెలిచినాం. నెక్స్ట్ టైం వచ్చే ఎలక్షన్ మనం గెలవం. ఎక్కడ గాంధీ పేరు ఉంటే దానికి మనం డిలీట్ చేద్దాం. ఆ ఒక మైండ్ సెట్తో, ఆ ఒక కాన్స్పిరసీతో, ఉట్టి గాంధీ పేరుతో భయం, రాహుల్ గాంధీతో భయం, సోనియా గాంధీతో భయం, ప్రియాంక గాంధీతో భయం, దానికి కాంగ్రెస్కి పొలిటికల్ లాభం అవుతుంది అని వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం మన్రేగా దగ్గర నుంచి మహాత్మా గాంధీ పేరు తీసేసి రామ్జీ పెట్టినాం. రామ్జీ నేను చెప్పేస్తా, పూజిస్తాం, ఆదరిస్తాం, కానీ గాంధీ పేరుతో మీకు ప్రాబ్లం. అండ్ మీకు చెప్తున్నా, ఫ్యూచర్ రేపటి దినం బీజేపీ పార్టీకి ఒకవేళ ఈ నోటు మీద ఉన్న గాంధీతో కూడా ప్రాబ్లం అయితే ఇది కాంగ్రెస్కి బెనిఫిట్ అవుతుంది, ఇక్కడ కూడా గాంధీ పేరు రిఫ్లెక్ట్ అవుతుంది అని ఏ రోజు వాళ్ళకు ఆలోచన వస్తే ఆ రోజు ఈ గాంధీ బొమ్మ కూడా మీరు తీసేస్తారు. డిమానిటైజేషన్ చేస్తారు. 400 సీట్లు అడుగుతున్నారు. ఎందుకు? కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాలి అని. బీజేపీ పార్టీ सबका साथ, सबका विकास, सबका प्रयास, सबका విశ్వాస్ అన్నారు, కానీ అది చేస్తలేరు. ఉట్టి మాట్లాడుతున్నారు. దేశంకి డివైడ్ చేసేస్తున్నారు, డైల్యూట్ చేసేస్తున్నారు. యునైట్ అండ్ లీడ్ చేసే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో వచ్చే ఫ్యూచర్ ఢిల్లీలో వచ్చే పార్టీ, సెంటర్లో వచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ. కాబట్టి ఆ గాంధీ పేరుతో ప్రాబ్లం. దానికోసం మన్రేగా పేరు